వెల్కమ్ టు హరిహర్ మీడియా. ఈరోజు నారా లోకేష్ గారి 43వ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఈ హరిహర్ మీడియా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరంకి 1983 జనవరి 23వ తారీఖున నారా లోకేష్ జన్మించాడు. చక్కటి విద్యాభ్యాసం కలిగి ఎంబీఏ చేశాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. అలా ఇండియా తిరిగి వచ్చాక తన మేనమామైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి వివాహం చేసుకున్నారు. తర్వాత తండ్రి అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు లోకేష్ గారిని, వాళ్ళ వ్యాపారం హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి, వ్యాపారం చూసుకుంటావా రాజకీయానికి వస్తావా అని. కొంతకాలం హెరిటేజ్ ఫుడ్స్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత నాన్నగారు చెప్పింది ఆలోచించి వాళ్ళ తాతగారి స్ఫూర్తి, నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి, వాళ్ళ నాన్నగారి యొక్క కళతో చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి ప్రజాసేవ లక్ష్యం. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళ అమ్మ భువనేశ్వరం గారు పబ్లిసిటీకి అతీతంగా, అంటే జనాలకి పబ్లిసిటీ పిచ్చి కాకుండా నిజంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో భువనేశ్వరం గారు ఎన్టీఆర్ ట్రస్ట్లో చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో కూడా నారా లోకేష్ గారు పాల్గొనడం వల్ల ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లో వస్తా అని చెప్పడంతో 2017లో ఎమ్మెల్సీగా తీసుకొని మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆనాడు ఆయనకి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖను చక్కగా వినియోగించి ఐటీ కానీ ఉపయోగించి గ్రామాలకు సీసీ రోడ్లు కానీ ఐటీ కంపెనీలు తీసుకురావడం కానీ పెట్టుబడులు తేవడం కానీ తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించున్నాడు. కానీ లోకం ఉంటుంది కదా, ఇష్టానుసారం నరలేని నెలక ఎలా అయినా మాట్లాడుతుంది. సో అప్రయోజకుని ప్రయోజనం చేయాలని ట్రై చేస్తున్నారు, ఉపయోగం లేని మనిషి అని రకరకాల అవమానాలు చేశారు. అడ్డదారులు దొడ్డిదారులు రాజకీయాల్లోకి వచ్చాడు, మంత్రి అయ్యాడు, అది ఇది. దేనికి చెల్లించకుండా మొక్కవోని దీక్షతో తనకిచ్చిన పదవికి న్యాయం చేశాడు లోకేష్. కానీ ఊహించిన విధంగా 2019లో అధికారం కోల్పోయినప్పుడు లోకేష్ గారికి జరిగినటువంటి అవమానాలు ఎవరికి జరిగి ఉండవు. స్వతహాగా వారికి అవసరం లేదు, చక్కటి వ్యాపారం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, హ్యాపీ లైఫ్ అనుభవించవచ్చు. కానీ ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి ఏ వ్యక్తి కూడా ఆ అవమానాన్ని భరించలేదు. అలాంటి అవమానాలను కూడా ప్రత్యర్థి బాధితులు వారు అతన్ని అవమానించినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడి ప్రజల సేవ చేయాలని కాంక్షతో, తమ పార్టీని గట్టిగా నిలబెట్టాలన్న కాంక్షతో ఎటువంటి ఆధారం లేని కేసులో తన తండ్రిని 53 రోజులు జైల్లో ఉంచినా కూడా కృంగిపోకుండా యువకాలం పేరిట పాదయాత్ర చేసి యువతలో చైతన్యాన్ని నింపి మళ్ళీ తిరిగి 2024 అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను పర్టికులర్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి విద్య చిన్నప్పటి నుంచి కరెక్ట్గా సక్రమంగా అందితే సంస్కారం, సభ్యత అన్నీ అర్థమవుతాయి. అందువని నీచ నికృష్టపు మాటలు మాట్లాడకుండా మంచి జ్ఞానం కలిగితే యువత బాగుపడుతుందనే ఉద్దేశంతో విద్యాశాఖను తీసుకుని దానిలో మార్పులు కూడా మంచి మార్పులు తేవడానికి ట్రై చేశాడు. ఈ విధంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేటి జనరేషన్కి, నేటి యువతరానికి లోకేష్ ఒక స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఓడిన చోటే గెలిచి చూపించాడు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళకి పర్మనెంట్ గెలుస్తా ఉన్న చోటే పోటీలో ఉంచుంటారు, కానీ గెలవని చోట గెలిచి చూపించాడు. అది అంటే ఒక లక్ష్యం, ఒక మార్గం ఉంటే, యువత ఒక ఆలోచనతో ఉంటే దేశానికి ఎంత ఉపయోగపడతారని చాటి చెప్పిన యువకుడుగా నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. యువగలమై కదిలిన యువకుడు, జనగలమై జన జైత్రయాత్రికుడు, ఎన్టీఆర్ మనువడు, జై చంద్రబాబుకే తనయుడు, ఓడిన చోటనే గెలిచిన వీరుడు, రేపటి చరితను రాసే ధీరుడు, నారా లోకేష్, నారా లోకేష్, నారా లోకేష్. పుట్టినరోజు శుభాకాంక్షలు మా నారా లోకేష్.